వెల్కమ్ బ్యాక్. రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే తాను అలైబలై నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. స్పర్శతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని, అందుకే ఏటా అలైబలై నిర్వహిస్తూ ఉంటామంటున్న దత్తాత్రేయతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అలాయిబలై అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం దత్తాత్రేయ అలాయిబలై ఇస్తూ వీళ్ళందరికీ కూడా ఏ విధంగానైతే పనిచేస్తారు, ఎలా జరుగుతుంది సార్ అలాయిబలై కార్యక్రమం? చాలా రోజు రోజుకు తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని పెంపొందింపజేసి పూర్తిగా గ్రామీణమైనటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి రాజకీయ వేదిక కాకుండా ఒక సామాజికమైనటువంటి వేదిక నిర్మాణం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణకు అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల యొక్క ప్రజలు అందరూ కూడా దీన్ని చేయడానికి చూడొచ్చు. ఎవరైతే జమ్మి చేతిలో పెట్టి ఆయన ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. సార్, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? ఇది ఎన్నోసారి ఆలింగనం? ఇది ఎందుకంటే 12వ సారి ఆలింగన కార్యక్రమం. ఎందుకంటే స్పర్శ వల్ల మానవుల యొక్క సంబంధాలు అద్భుతంగా ఉంటాయని చూడొచ్చు. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా తను ఆలింగనం చేస్తూ అందరికి కూడా హ్యాపీ దసరా అని చెప్తూ అందరితో మమేకమైతూ ఒక గ్రామీణ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్క కళాకారుని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళందరి మధ్య ప్రస్తుతం ఈ అలాయిబలై కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజు, ఎన్టీఆర్. అలాయిబలై కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్తో పాటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం జలవిహార్లో ఉల్లాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం. మ్యాజిక్ షో. హలో, మన దత్తన్న గారు నిర్వహిస్తున్న అలాయిబలై కార్యక్రమం చేసిన అతిరేత మహారాజులకి స్వాగతం, సుస్వాగతం. జానారెడ్డి గారికి నాన్ స్టాప్ గా 12 hours ఆవిడ కంటిన్యూస్ గా దత్తాత్రేయ గారు సన్మానం మ్యాజిక్ షో చేశారు. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు జానారెడ్డి గారు. విజయలక్ష్మి గారు విజయలక్ష్మి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్నారు, మా మనసు ఊరుకోదండి. శాసనసభ్యులు ఒక్క 2 నిమిషాలు వారిని వేదికపైకి రావాల్సిందిగా కూడా. రసమై బాలకృష్ణ గారు, ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారిని వేదిక ఆహ్వానిస్తోంది. కేశవ గారు ఒక్కసారి 2 మాటలు మాట్లాడితే మేము సంతోషిస్తాం సార్. బాలకృష్ణ గారు. ఇప్పుడు ఈ వేదిక పైన బతుకమ్మ రాబోతున్నారండి. మ్యాజిక్ షో ద్వారా 2 గులాబీలు ఎలా జరగబోతోంది మాయ చూద్దాం. 12 hours నాన్ స్టాప్ గా ఆవిడ మ్యాజిక్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని సాధించారు. రమ్యశ్రీ, తెలంగాణలో ఫస్ట్ లేడీ. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ రమ్యశ్రీ గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కేశవరావు గారు మాట్లాడాల్సిందే. ఈరోజు చాలా జస్టిస్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ సిబి రాములు గారు వారిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. हमारे भारत सरकार के सेक्रेटरी सीपी जालन जी, सीपीएफसी सेंट्रल प्रोविडेंट फंड कमिश्नर, उनको भी मैं आह्वान करता हूं. ये तीनों को मैं स्वागत करके बाद में फोटो
నేను మాట్లాడేస్తాను. ఈరోజు చాలా సంతోషము. ఎందుకంటే నేను అని ఇంకా కలపాలి. ఈరోజు అలయ్ బలయ్ యొక్క ఉన్నటువంటి కార్యక్రమం ఇది గత 12 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి పండుగ. ఈ పండుగ 2005లో మొట్టమొదలు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఈ తెలంగాణ ఉద్యమానికి అనేక మంది ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, కళాకారులు, ఉద్యమకారులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి సన్మానించి ఒక వేదిక మీద తెచ్చి ఒకే గొంతుతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని గట్టిగా కోరినటువంటి వేదిక అలయ్ బలయ్ అని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. కానీ ఇవాళ మనకు చాలా విషయాలు తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి మన భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని చాటం, దానికి మనకు ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ఒకవైపు భారతీయ సంస్కృతిని కొనసాగిస్తూ తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ యొక్క ఆట పాటలు, తెలంగాణ యొక్క అనేకమైనటువంటి ఒక జానపద గేయాలు వీటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకురావాలని, ఇది భారతీయ సంస్కృతికి భాగంగానే ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని ఈ కార్యక్రమం ద్వారా మొదలుపెట్టడం జరిగింది. అయితే నిన్న చాలా సంతోషం, నిన్న అమరావతిలో ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు కూడా ప్రధానమంత్రి సమక్షంలో చేయి కలుపుతూ మేము ముందుకు సుదృఢంగా వెళ్తామనేటువంటి వాతావరణం ఏదో ఇది ఒక రాష్ట్ర వాతావరణంలో ఇది నూతనమైనటువంటి ఒక దిశగా వెళ్తుందని నేను హృదయపూర్వకంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఏర్పడింది, అందువల్ల తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. నేను పేర్లు చెప్తే చాలా కష్టం. ముఖ్యంగా మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సాబ్, మరియు పెద్దలు నరసింహారెడ్డి గారు, హోమ్ మినిస్టర్ పెద్దలు ఈటల రాజేంద్ర గారు, వారితో పాటు చాలా సీనియర్ నాయకులు శ్రీ కేశవరావు గారు, మరియు జానారెడ్డి గారు, ఎంపీ జితేందర్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, సినిమా యాక్టర్ శ్రీ కృష్ణరాజు గారు, ఇంకా అనేక జస్టిస్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ సివి రాములు గారు, మా కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులు వీళ్ళందరూ కూడా నేను ఇవాళ ఆహ్వానించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం కూడా మీకు చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క విషయంలో మళ్ళీ ఇంకొక విషయం కూడా మీకు మనవి చేస్తున్నా. ఈ యొక్క జమ్మి వృక్షం అవుతుందో ఈ జమ్మి వృక్షము ఇది మనకు చాలా ప్రాచీనమైనటువంటి గాథ వినిపిస్తుంది. ఈ ప్రాచీనమైనటువంటి గాథలో మనకు ఆనాడు గ్రామ గ్రామాన జమ్మి వృక్షాన్ని పూజించి మనము ఆయుధాలను కూడా పూజించేటువంటి ఒక సంస్కృతిని మనం మొదలుపెట్టాం. ఈ జమ్మి వృక్షం రోజునే ఈ జమ్మి వృక్షమే ఆనాడు మనకు ఉన్నటువంటి పౌరాణికమైనటువంటి గాథల్లో మనకు రెండు విషయాలు తెలియజేస్తుంది. ఒకటి రామాయణంలో రావణాసుని యొక్క దహనం కూడా ఈ యొక్క విజయదశమి రోజున జరిగింది. అదేవిధంగా మహాభారతంలో పాండవులు శమి వృక్షం మీద పెట్టినటువంటి ఆయుధాలను తీసుకొని వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచే పూజ చేసి ఆ శమి వృక్షం నుంచే ఆయుధాలు చేపట్టి మళ్ళీ వాళ్ళు విజయోన్ముఖులైనారు. కాబట్టి ఈ పండుగ విజయోన్ముఖంగా ఉంటుంది. అందుకనే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రము అన్ని విషయాల్లో విజయోన్ముఖంగా జరిగి తీరుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రము ఆ దిశలోనే వెళ్ళాలని ఈ యొక్క షమ్మి సందేశం అవుతుందో మనం పూజించేటువంటి సంస్కృతి. అందుకనే దీని రెండు విషయాలు కూడా దాంతోపాటు ఈ యొక్క అలయ్ బలయ్ అంటే ఇది పరస్పరమైనటువంటి ఒక ఆత్మీయ ఆలింగనం.
ఆత్మీయ ఆలింగనం. ఒకటి ఇలాంటి ఆత్మీయ ఆలింగనం అవుతుందో ఇది మన తెలంగాణ సంస్కృతిలో ఇది భాగంగా ఉంది. అందుకనే నేను ఈ సందర్భంగా ఈ అలయబలలో ఉన్నటువంటి ఈ విశేష